అక్క నమస్తే అక్క. ఏం పేరు మీ పేరు? పద్మ, ఏదునూరు పద్మ. ఇది పెద్ద వంగరేనా? పెద్ద వంగరే. అక్క మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది దాదాపు 12 ఏళ్ళు అయింది మన రాష్ట్రం మనకు వచ్చి. మరి ఫస్ట్ 10 ఏళ్ళు ఏమో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏంటక్క ఎవరు డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు, ఏంటి మీ మీ అభిప్రాయం ఏంటి? 12 సంవత్సరాలల్లా ఇక ఆయన చదువుకున్నాడు, అన్ని చేసిండు. ఎవరు? కేసీఆర్. ఇప్పుడు 12 ఏళ్ళు చేసిన వాళ్ళకు 2 ఏళ్ళు చేసిన వాళ్ళకి తేడా ఉంటది కదా. అవునా? తేడా ఉంటది కదా. ఇప్పుడు ఈయనకు 2 ఏళ్ళు అయింది, ఆయనకు 10 ఏళ్ళు అయింది. ఆయన మొదట్లో గిట్ట చేసినోడే, రాను 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 వాళ్ళన వీళ్ళన కవర్ అయిపోయిండు. ఇప్పుడు ఈయన వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా. ఇప్పుడు ఏమన్నా అంటే అంటాడు కదా, నేను వచ్చి 2 సంవత్సరాలైనా అయింది. ఏంది తల్లిదండ్రులు చేసిన సంసారానికి కొడుకు చేసిన సంసారానికి తేడా ఉండదా అని ఈయన మాట్లాడతాడు. ఈయన 2 ఏళ్ళు అయిందా, 2 సార్లు రైతు బంధు వచ్చింది, ఒడ్లకు బోనస్ ఇస్తానన్నాడా, వానకాలం ఇస్తాడు. వానకాలం ఒక్క వానకాలమే రుణమాపా, కొందరికి అయింది కొందరికి కాలే. మాకు ఒక్కటి అయింది ఒకటి కాని కాలే. రుణమాపే 2 లక్షల రుణమాఫీ ఒక్కటి అయింది ఒకటి కాలే. ఇప్పుడు ఇద్దరు, ఇప్పుడు మా మామయ్య పేరు మీద ఉండే, మా ఆయన పేరు మీద ఉండే, మా ఆయనది అయింది, మా మామయ్యది కాలేదు. ఇప్పుడు మాక 1 లక్ష రూపాయలు అయిపోయింది. ఇప్పుడు నువ్వు సన్నోట్లు ఎప్పటికి సన్నోట్లు పెట్టు, నీకు బోనస్ ఎత్తా అన్నాడు. రైతులు ఆశపడ్డారు, పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. ఆశపడి సన్నోట్లు పెడతా పోయిర్రు. సన్నోట్లు పెడతా పోతే ఒక ఆనకాలం వేసిండు, మొన్న ఆనకాలం కూడా సగం వేసిండు, సగం వేయలే. ముందుగాల పెట్టిన వాళ్ళకి వేసిండు, వెనక సిరి పెట్టిన వాళ్ళకి వేయలే. కేసీఆర్ చేసిన అప్పులకి నేను మిత్తులే కడుతున్నా, నేను ఆడించాను అంటాడు. నేను అన్నది ఏంది, ఫస్ట్ నేనేమన్నా, నేను ఆయన 10 ఏళ్ళు చేసిండు, అన్ని తెలిసిపోయినాయి ఆయనకు. లాస్ట్కి వచ్చాక చేసిండు. నేను 2 ఏళ్ళు అవుతుంది కదా, నేను 10 ఏళ్ళు చేస్తే ఆయన చేసినట్టు చేస్తా అని నేను అంటాను. ఎవరు ఏం చేసినా కానీ ఇప్పుడు ఏం చేసిర్రు, రైతు బంధు ఎత్తనం అని కూలీలకు పెంచారు. ఇప్పుడు రైతు బంధు వేసారు, కూలీలు ఏం చేసారు, 3,000 వేసేటోళ్ళు 5,000 చేసారు. ఇప్పుడు మళ్ళా ఇదేంటిది బోనస్ ఎత్తనాకనే ఏం చేసిర్రు, అమానీలు పెంచిర్రు. లారీ వాళ్ళు 1 రూపాయి తీసుకుని 2 రూపాయలు తీసుకుంటారు, అమానీలు 10 రూపాయలు తీసుకుంటారు, 20 రూపాయలు తీసుకుంటారు. అది అట్లా పెంచేసిండు. అది కూలోళ్ళే పెంచారు. మీకు అక్కడి నుంచి వస్తుంది కదా. ఇప్పుడు 5,000 ఎత్తాడు, ఎకరానికి 6,000 ఎత్తాడు. 6,000 ఇచ్చడా, ఏది ఇచ్చినా సారు. ఇప్పుడు నేను చెప్పేది ఒకటి, వాళ్ళ ఇళ్ళ నుంచి తెచ్చియ్యరు, వాళ్ళ తాతల తండ్రులు సంపాదించింది తెచ్చియ్యరు. ఏమైనా మా కష్టాన్ని వాళ్ళు రిపీట్ చేసి మళ్ళీ మాది మాకే ఎత్తారు, మాది మాకే ఎత్తారు. అంతే కదా. ఎవరు చేసింది ఏమున్నది, ఎన్నడైనా వాళ్ళు చేసిన, వీళ్ళు గవర్నమెంట్, ఈ కేసీఆర్ చేసిన, రేవంత్ చేసిన, ఏమైనా మా కష్టం చేయండి మేము తప్పదు. వింటారా? సంక్షేమ పథకాలు కొన్ని పెట్టారు, ఇది బస్సు ఫ్రీ అని. ఆయన వచ్చిన కాంచి ఒక బస్సే ఫ్రీ, ఒక కరెంటే ఫ్రీ. గ్యాసా 1 రూపాయి కూడా వేయలే. 1000 రూపాయలు 950 కరెంటు, ఒక బస్ పాస్ తప్ప. అంతమంది మొగోళ్ళు పెంచారు, ఆడేళ్ళ మంది వస్తాను. మనిషికి 6,000, మనిషికి 6 కిలోలు వస్తాను. మంచిది. సో మరి గత ప్రభుత్వం పోల్చుకుంటే ఈ ప్రభుత్వం బెటరా పర్లేదు? ఏది బెటర్ లేదు, ఏది బెటర్. రెండు అట్లనే ఉన్నాయి. అన్నగారు నమస్తే, ఏం పేరు? నాగేష్ అండి, కిన్నెర నాగేష్, ఇక్కడ లోకల్ తొర్రూరు మండలం. అన్న ఏం లేదన్న, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, గత 10 ఏళ్ళు ఏమో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఏమనిపిస్తుంది అంటే ఈ 2 ప్రభుత్వాలని మనం ఒకసారి బేరేజ్ చేసుకుంటాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరు బెటర్ అనిపిస్తుంది? ఎందుకంటే వాళ్ళు కొంత అభివృద్ధి చేసి ఉండొచ్చు, వీళ్ళు కొంత అభివృద్ధి చేసి ఉండొచ్చు. వీళ్ళిద్దరు ఎవరు బెటర్ అని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ గవర్నమెంటే బెటర్. కేసీఆర్ ఉన్నప్పుడే పనులు జరిగినాయి, చాలా వరకు 99 కాదు, చాలా వరకు జరిగినాయి. ఎంతో కొంత మిగులుతాయిలే పనులు అని గవర్నమెంట్, కానీ చాలా బెటర్. 90% కేసీఆర్ గవర్నమెంటే బెటర్. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం బెటర్? ఏం లేదు అసలు, ఏం పనులు ఏం జరుగుతాయి కనపడుతుందా? ఇక్కడ పనులు అభివృద్ధి ఆ పాతయే కంటిన్యూ చేస్తారు, కానీ ఏమున్నాయి? మరి సంక్షేమ ఫలాలు ఏమన్నా? సంక్షేమ పథకం అదే సంక్షేమ ఫలాలే ఏముంది. డబుల్ బెడ్రూమ్ అంటారు, వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళకే ఇచ్చుకుంటారు, అసలే పేదోళ్ళకి ఇవ్వట్లేదు. అర్హులైన సగం మంది అర్హులే లేదు, అంతా వాళ్ళ కార్యకర్తలు ఇచ్చుకుంటారు. ఇందిరమ్మ కమిటీలని అదని ఇదని వేసి వాళ్ళకే. కరెంట్ ఫ్రీ వస్తలేదన్న? కరెంట్ ఫ్రీ అంటే ఇట్లా
కరెంట్ అప్పుడు ఉన్నప్పుడు కూడా 100 యూనిట్లు 200 యూనిట్లు ఫ్రీ అప్పుడు 100 యూనిట్లు దాని 100 యూనిట్లు చేసిండు. ఓకే అప్పుడు 100 యూనిట్లు ఫ్రీ లేదు కదా ఫ్రీ ఉన్నది, ఎందుకు లేదు? ఎస్సీ ఎస్టీ వాళ్ళకి లేదా ఫ్రీ? వాళ్ళకు ఉన్నదా ఓకే 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 ఇచ్చారా ఓకే దాన్ని ఇచ్చారు. ఓకే సో గ్యాస్ వస్తుందా? గ్యాస్ గ్యాస్ ఎక్కడ వస్తుంది? అదే గ్యాస్ సబ్సిడీ రావట్లేదు ఏది ఇంతవరకు లేదు. ఓకే సో సన్నబియ్యం వస్తున్నాయా? సన్నబియ్యం సన్నబియ్యం వస్తాయి, అయ్యే ముక్కలు వస్తాయి, సన్నబియ్యం వస్తాను దాన్ని తింటారు అందరూ తింటారు, ఓకే కొంతమంది తినట్లేదు. కొద్దిగా మరి ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి గారు ఉన్నారు, ఝాన్సీ రెడ్డి గారు, శశిధర్ రెడ్డి గారు, ఎలా అనిపిస్తుంది? మరి పర్లేదా? ఏం లేదు, ఏం పని చేయట్లేదు, ఏం చేయట్లేదు, ఏం రెండేళ్ళు లేదు, అయింది. ఏం లేదు, నో అభివృద్ధి. ఏం లేదు. ఆమెకు అది అనుభవం తక్కువ ఎమ్మెల్యేకి. సో మరి ఏంటన్నా మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మరి ఏంటి ఈ రెండిట్లో ఏది బెటర్ అనుకుంటున్నారు? టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ టీఆర్ఎస్ వస్తేనే మళ్ళీ కొన్ని రైతుల మొక్కలు అది రైతు బంధు కాదు. మరి ఇక్కడికి వీళ్ళకి రైతులకి రుణమాఫీ చేశారు, రైతు బంధు రుణమాఫీ చేశారు వీళ్ళు, వాళ్ళు అంతకుముందు కాలే కదా. రుణమాఫీ ఏం చేసింది? ఆయన కూడా చేసాడు. 2 లక్షల రూపాయల లోపు ఉన్న వాళ్ళకి రుణమాఫీ అందరికి చేయలేడు. అరే 80% అయిందన్న. లేదు, నాకేది లేదు. 80% అయిందంటే మామూలు విషయం కాదు, 80% 100% కాదు కదా. ఇక మనకి అది అంత అదే సగం మంది చేసిండు, సగం మంది చేయలేదు. కానీ ఓకే ఇది అంతా చేసిండా, చాలా వరకు ఉన్నది పెండింగ్. ఓకే అందరికి 100% చేస్తే చేసినట్టు అది. కొంతమంది చేసి మొత్తం చెప్పుకుంటే అది చేసినట్ట. సరేనా మీ అభిప్రాయం అయితే ఇది? సో ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో పని బాగా జరిగింది అంటున్నారు. అంతే, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మళ్ళీ కేసీఆర్ వస్తేనే రైతు బంధు కరెక్ట్ టైంకి పడేది, కళ్యాణ లక్ష్మి వెంటనే వచ్చేది, 24 గంటల కరెంటు కూడా అప్పుడు ఇప్పుడు 3 గంటలు, ఇప్పుడు పోయి తెలియదు, ఎప్పుడు ఉంది తెలియదు. కానీ వీళ్ళు కూడా 24 గంటల కరెంటు ఇస్తూనే కొత్త అప్పుడప్పుడు పోయినా కానీ 200 యూనిట్లు అయితే ఫ్రీ ఫ్రీ అయితే ఇస్తాను.